ఒక చిన్న అమ్మాయి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు తన అమ్మను ఒక క్వశ్చన్ అడిగేది. అమ్మా, నీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి అని. అమ్మ నవ్వుతూ చెప్పేది, నువ్వు సంతోషంగా ఉండటం. కానీ ఆ అమ్మాయికి అది ఫన్నీ ఆన్సర్లా అనిపించేది. అందరికీ ఓన్ డ్రీమ్స్ ఉంటాయి, అమ్మకి ఎందుకు లేవు అని అనుకునేది. కాలం గడిచింది, ఆ అమ్మాయి పెద్దదయింది, జాబ్ వచ్చింది, బిజీ లైఫ్ మొదలైంది. ఇప్పుడు ఫోన్ కాల్స్ తగ్గిపోయి మాటలు తగ్గిపోయాయి. ఒకరోజు ఇంటిని సర్దుతుండగా తన చిన్నప్పటి డ్రాయింగ్ బుక్ కనిపించింది. అందులో ఒక పేజీ మీద చిన్నప్పుడు తాను వేసిన డ్రాయింగ్ ఉంది. ఒక చిన్నపిల్ల, ఆమె పక్కన పెద్దగా నవ్వుతున్న అమ్మ. కింద చిన్న హ్యాండ్ రైటింగ్లో ఇలా రాసి ఉంది, నేను పెద్ద డాక్టర్ అయ్యాక నా అమ్మను ఎప్పుడూ నవ్విస్తాను అని. ఆ లైన్ చూసిన వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే తాను డాక్టర్ కాలేదు, కానీ పెద్దవాళ్ళలా బిజీ అయి తన అమ్మ నవ్వు మాత్రం మర్చిపోయింది. అప్పుడే ఫోన్ తీసుకొని అమ్మకి కాల్ చేసింది. అమ్మ ఫోన్ ఎత్తగానే ఎప్పట్లాగా అదే మాట, తిన్నావా అమ్మా? ఆ అమ్మ ఏడుస్తూ చెప్పింది, అమ్మా, నేను హ్యాపీగా ఉంచుతానన్న చిన్నప్పటి మాట నేను మర్చిపోయాను. అమ్మ నవ్వుతూ చెప్పింది, నువ్వు మాట్లాడితే చాలు, అదే నా హ్యాపీనెస్. అమ్మల డ్రీమ్స్ పెద్దవి కావు, వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండడమే వాళ్ళ ప్రపంచం.